శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, నీవు చేయాల్సిన పని చేసుకుంటూ పోతే ఫలితం తప్పకుండా వస్తుంది అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని నాజర్పురాలో శ్రీకృష్ణ యాదవ సదర్ కమిటీ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సదర్ ఉత్సవాలలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా యాదవ సోదరులతో కలిసి సదర్ ఉత్సవాలను రఘునందన్ రావు ప్రారంభించారు. అనంతరం సదర్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదర్ ఉత్సవాల్లో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, ఫలితం గురించి ఆలోచించేవాడు యుద్ధం చేయలేడు, యుద్ధం గెలువలేడు, దానికి సజీవ సాక్ష్యం నేనే. మీ అందరి ఆశలతో మెదక్ ఎంపీగా గెలుపొందడం జరిగిందని తెలిపారు. కర్తవ్య బోధనలో శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకుని యుద్ధం చేయడం జరిగిందన్నారు. సదర్ ఉత్సవంలో యాదవులందరూ కలిసి రావడం సంతోషంగా ఉందన్నారు. తల్లులందరూ కూడా దీపారాధన చేస్తున్నటువంటి తరుణంలో సదర్ సయ్యాట పేరిట సోదరుడు భాషా శ్రీకాంత్ యాదవ్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో సిద్దిపేటలో ఉన్నటువంటి యాదవ కుల బాంధవులందరూ కూడా ఒక చోటికి రావడం అనేది నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. చిన్నారి సోదరిమణులతో చిన్నారి చెల్లెళ్లతో సహా మొదలుకుంటే అందరూ యువకులు పెద్దవారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ ఉన్నారు. ప్రపంచానికి మార్గదర్శనమైనటువంటి ఒకే ఒక పుస్తకం భగవద్గీత అని చెప్తారు. ఆ భగవద్గీతలో మనం ఎట్లుండాలి, మన కర్తవ్యం ఏంటి, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఎవరి మీదనైనా ఎట్లా చేయాలి అనే కర్తవ్య బోధన చేసి అర్జునుడిని మహాభారతంలో ముందుండి నడిపించింది ఎవరు? ఎవరే? ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఎవరి కులదైవం? మీరందరూ ఇంత అమాయకంగా ఉన్నారని యాదవ కుల ప్రాశస్త్యం గురించి సిద్దిపేటలో కూడా ఒకసారి చర్చ పెడదామని చెప్పి మా యాదవ బంధువులు అందరూ కూడా కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఎవరో ఒకరు ముందుకు రావాలి కాబట్టి భాషా శ్రీకాంత్ కూడా ముందుకు వచ్చిండు. తమ్మునికి సపోర్ట్ గా ఈ పక్కన శ్రీనివాస్ ఇంకా ఈ కాలనీలో ఉన్నటువంటి అనేక మంది యాదవ సోదరులు నిలబడ్డారు. మీకందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్తాడు, ఫలితం ఏంటనేది పక్కన పెట్టు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఫలితం తప్పకుండా వస్తుంది అని చెప్తాడు. ఫలితం గురించి భయపడిన వాళ్ళు, ఫలితం ఇట్లుంటుందా అట్లుంటుందా అని ఆలోచించిన వాళ్ళు ఎవరు కూడా యుద్ధం చేయలేరు, యుద్ధం గెలవలేరు. దానికి సజీవ తార్కాణం మీ ముందు నిలబడేటువంటి మీ రఘునందన్. మీ అందరి ఆశీస్సులతో మే 13వ తారీఖు రోజు మీరందరూ ఓట్ వేసి పంపిస్తే చాలా సంవత్సరాల తర్వాత మెదక్ పార్లమెంట్ గడ్డ నుంచి కమలం గుర్తు మీద నన్ను గెలిపించింది. కర్తవ్య బోధనలో ఆ శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకొని యుద్ధం చేయాలన్నప్పుడు అర్జునుడిని ఆదర్శంగా తీసుకొని గాంధీవాన్ని సంధించి ముందుకు పోతే